జూబ్లీహిల్స్ ఫలితం బీఆర్ఎస్ పార్టీకి చంపదెబ్బ లాంటిదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ విజయంతో తమ ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు ఎలక్షన్. మరి అలా టీఆర్ఎస్ ఎన్నికల్లో 2 టర్మ్ 15 నెలల్లో 10 బై ఎలక్షన్లో వాళ్ళు గెలిచిండ్రు. ఈ 5 వాళ్ళు 7 బై ఎలక్షన్లు అయినాయి. 5 వాళ్ళు గెలిచిండ్రు, 2 బీజేపీ గెలిచింది. అంటే వాళ్ళు అక్రమాలు చేసి గెలిచినట్టేనా? అయితే ఇప్పుడు వాళ్ళ హయాంలో జరిగిన బై ఎలక్షన్లో వాళ్ళు గెలిచిండ్రు. అక్రమాలు అధికార పార్టీకి ఓటు గెలిపిస్తే మా బస్తీలు బాగుపడతాయి, మాకు ఇల్లు కట్టిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పేరు మీద లక్షలాది ఇల్లు కడుతున్న గ్రామాలలో హైదరాబాద్ ఇల్లు కట్టిస్తారు. హైదరాబాద్లో పేదవాళ్ళకు సంబంధించిన భూములు కబ్జాలు పెట్టి ధరణి పేరు మీద ఆక్రమించుకున్న సందర్భంలో ఇవాళ ప్రభుత్వ ఆస్తులను 1000 కోట్ల ఆస్తులను హైడ్రా కాపాడుతుంది. ఆ విధంగా ఈరోజు మన ప్రజాపాలన వచ్చిందని చెప్పి మాకు ఓటేసింది తప్ప 51% ఓట్లు అంటే మామూలు విషయం కాదు. కాలుకు బల్బం కట్టుకుని తిరిగిన కేటీఆర్ 10 ఏళ్ళ అధికారం ఉంటే ఒక్క పార్లమెంట్ సీట్ రాలే. 2 వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే ఆ బై ఎలక్షన్లో మేము గెలిచినామంటే ప్రజలు మా పాలనని కోరుకుంటున్నారు కాబట్టి గెలిపించారు. తప్పకుండా రెండోసారి ప్రభుత్వం కాదు, ఇంకా 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. బాధ్యత పెరిగిందంటారా? తప్పకుండా మాకు బాధ్యత పెరిగింది. మేము ఇచ్చిన హామీలన్నీ జూబ్లీహిల్సే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూ ఇన్కమ్ పెంచుకుంటూ వచ్చే 3 ఏళ్ళలో అద్భుత పాలన అందిస్తామని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి అయితే ఖచ్చితంగా మేము అద్భుత పాలన అందిస్తాం, బాధ్యత పెరిగిందని చెప్పేసి కోమటిరెడ్డి చెప్తున్నారు. ఇది పరిస్థితి. కోర్టు స్టూడియో.